హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము న్యూ ఇయర్ రోజు ఎక్కడెక్కడ వెళ్ళాము, ఏమేమి చేసాం, ఫుల్ డే వ్లాగ్ ఉంటుందన్నమాట. ఫైర్ వర్క్స్ దగ్గరకు అయితే మేము వెళ్ళలేదండి. మా ఇంట్లో నుంచే చుట్టుపక్కల ధూమ్ ధామ్ మోగిపోయినాయి అనమాట ఫైర్ వర్క్స్. విండోలో నుంచే జస్ట్ షూట్ చేశాను, చాలా బాగా అనిపించింది. ఇంకా మార్నింగ్ అయితే లేచి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా తిని, లండన్లో పరేడ్ జరుగుతుంది అని చెప్పేసి, అంటే సెంట్రల్ లండన్ అనమాట, మెయిన్ సిటీలో. అక్కడికైతే ట్రైన్లో పోయాం. ఇది ట్రైన్ స్టేషన్ ముందే ఉంటుంది. ఇది క్రిస్మస్ ట్రీ చాలా బాగా అనిపిస్తుంది. డిఫరెంట్ కలర్స్తో లేజర్ లైట్ లాగా మంచి షో. నైట్ టైం అయితే ఇట్లా వ్యూ చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ స్ట్రీట్ లైట్స్ అవన్నీ చాలా వరకు క్యాప్చర్ చేస్తున్నాను. అదైతే ఇంకొక వ్లాగ్లో పెడతాను. ఇది న్యూ ఇయర్ డే మేమేం చేసామో ఆ వ్లాగ్ మాత్రమే. పరేడ్ అనేది 3 కిలోమీటర్స్ మెయిన్ ప్లేసెస్ అయితే ఉంది. పికాడల్లీ సర్కస్ అండ్ కొన్ని ఏరియాస్ అయితే ఉన్నాయి. ఇంకా మేమైతే ఒక ఏరియాకి వెళ్దామని చెప్పి ఇంకా మేము వెళ్ళే ట్రైన్ రూట్లో ఈ ట్రఫల్గర్ స్క్వేర్ ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. చాలా బాగా అనిపించింది. అయితే వర్షం అయితే 12 నుంచి 3 వరకు ఈ పరేడ్ అయితే వర్షం వల్ల లేట్ అయిపోయింది. 12:30కి స్టార్ట్ అయింది. చాలా వరకు కొంతమంది వాళ్ళ డ్రెస్సెస్ అన్నీ ఇంకా కవర్స్ అట్లా వేసుకోవడము అట్లా చేశారనమాట. కాసేపు తగ్గుతుంది, కాసేపు వస్తుంది. కంటిన్యూస్గా అయితే పెద్ద వాన కాదు, కొంచెం చిన్నగానే పడుతూ ఇంకా కోల్డ్ అయితే ఎక్కువ అయిపోయిందనమాట. ఇంకా వీళ్ళ గురించి అస్సలు చెప్పనవసరం లేదండి. డిఫరెంట్ కంట్రీ పీపుల్ వాళ్ళ కల్చర్ని, నేటివిటీని చూపిస్తూ చాలా బాగా అనిపించింది అనమాట. ఇంత వర్షంలో కూడా 3 కిలోమీటర్స్ వాళ్ళు ఇట్లా ఎంటర్టైన్ చేస్తూ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తా, నవ్వుతా, డ్యాన్స్లు వేస్తా చాలా బాగా అనిపించింది. మనకు కొంచెం చాలా అనిపించి కొంచెం ఇంకా ఎందుకులే వెళ్ళిపోదాం అనిపించినా కూడా టీవీలలో యూట్యూబ్లో చూసేది ఒక ఎత్తు అయితే లైవ్లో చూసేది ఇంకొక చాలా బాగుంటుంది కదా ఎక్స్పీరియన్స్. నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. వాళ్ళని చూసి ఇంకొంచెం ఎనర్జీ వచ్చిందనమాట. ఇంత బాగా వీళ్ళు చేస్తుంటే మనం నిలబడి చూడలేమా అన్నట్లు ఇట్లా ఎంజాయ్ చేసామన్నమాట. కొంచెం పరేడ్ అయితే ఇంకా బాగా లేట్ అయింది. కొంచెం స్లోగా రావడము వర్షం వల్ల 12కి అన్నది 12:30కి స్టార్ట్ అవ్వడం అట్లా అయిపోయిందనమాట. ఇంకా మ్యాక్సిమం లాస్ట్ వరకు ఉన్నాము, 4 o'clock వరకు ఉన్నాము. ఇంకైతే అప్పుడు బయలుదేరాము. ఇంకా వెళ్తూ దారిలో అయితే ఇవి అందరూ ఎక్కడ చూసినా కూడా బాగా తింటున్నారనమాట. ఇంకా మా వాళ్ళు ట్రై చేయాలంటే ఇంకా తీసుకున్నారు. 11 pounds బిస్కోఫ్ వేసి పైన అప్పుడే కాల్చిచ్చారనమాట ఆయిల్లో. హాట్గా ఈ వెదర్కి, అంటే చలిలో మనకి పకోడీ తింటే ఎట్లుంటుందో అట్లా అనిపించింది అనమాట. స్వీట్గా అంటే కొంచెం కాలుతూ ఉంది కాబట్టి మంచిగా అనిపించింది. కానీ టూ మచ్ కాస్ట్ అనమాట. ఇంకా యాక్చువల్గా అయితే లైట్స్కి ఉండి లాస్ట్ టైం ఇంకొకసారి లైట్స్ చూసి పోదాం అనుకున్నాము. కానీ న్యూ ఇయర్ కదా, మనకి ఎంతైనా కూడా పండుగ అనిపిస్తే గుడికి వెళ్తే ఒక మనశ్శాంతిగా ఒక పాజిటివిటీ అనేది వస్తుంది అని చెప్పి నాకైతే గుడికి వెళ్ళాలని ఉంది. ఇంకా అక్కడి నుంచి అయితే ఈస్ట్ హామ్ అక్కడ టెంపుల్కి వెళ్దామని, అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ జర్నీ 1 hour అనమాట. నాకైతే ఇంకా గుడికి వెళ్తే ఇంకా అంతకన్నా ఇంకేం వద్దనిపించింది. ఇంకా అందుకే ఆ కోల్డ్లో కూడా రెయిన్ పడి తడిచిపోయినా కూడా ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. ఫుల్ క్రౌడ్ అండి. అందులో మేము వెళ్ళిపోయేసరికి 5 అయిందనమాట. జస్ట్ 10 minutes ఉన్నింది. ఇంకా అప్పుడే చెప్పారు 5 o'clock నుంచి 6 o'clock వరకు అభిషేకం ఉంటుందన్నమాట. 5 to 6 అర్చన చేయరనమాట. అందుకే నేనైతే ఇంకా ప్రదక్షిణ ఏం చేయకుండా డైరెక్ట్ ఇంకా టెంకాయ తీసుకొని వెంటనే వెళ్ళిపోయాను, ముందు చేపించేసుకొని. అంటే మళ్ళీ ఇక్కడి నుంచి మేము మళ్ళీ సెంట్రల్ లండన్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మేము ఉండే ఏరియాకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్ అయినా కూడా చాలా లేట్ అవుతుందన్నమాట. కనెక్షన్స్ అందులో ఇప్పుడు వచ్చేసి న్యూ ఇయర్ రోజు కొన్ని క్లోజ్ అయినాయన్నమాట ట్రైన్స్. అందువల్ల టెంపుల్కి వెళ్ళి మంచిగా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎంత ఎంజాయ్ చేసినా కూడా అనుకున్నట్టు గుడికి వెళ్ళానని చెప్పి చాలా బాగా అనిపించింది. అందులో మేము ఇప్పటికీ 3 times వచ్చాము. ఒక్కసారి కూడా ప్రసాదంకి అయితే వెళ్ళలేదన్నమాట ఫస్ట్ టైము. ఇంకా ఒక్కసారైనా ప్రసాదం తిందామని చెప్పి ఇంకా వెళ్ళి కొంచెం ప్రసాదం పెట్టించుకొని ఇంకా తినేసాము. అందులో ఇంకా మన ఇండియన్ ఏరియాకి వెళ్ళామంటే ఖచ్చితంగా బిర్యానీ తినందే బయటికి వెళ్ళామన్నమాట. అందుకే అయితే హోటల్కి అయితే వచ్చాము.
ఇక్కడ ఏదో కొత్తగా టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి ఓపెన్ చేస్తుంటే సరే ట్రై చేద్దాము, ఎప్పుడు ఒకటే ట్రై చేయకూడదు కదా అనేసి వెళ్ళాము. ఇంకా మండి అయితే ఎప్పుడు తినలేదు, సరే మండి ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి అదైతే ఆర్డర్ పెట్టాము. ఒకటి చికెన్ మండి, ఒకటి మటన్ మండి. ఇక్కడైతే కొంచెం కంజెస్టెడ్గా ఉంది ప్లేస్ అయితే. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి వడియాలు ఇచ్చారు, అయితే మంచిగా వేగలేదు, కొంచెం స్పైసీగా అనిపించాయి మా పిల్లలకైతే. కొంచెం స్పైసీ చిప్స్ అయితే మంచిగా వేగలేదనమాట. దట్స్ ఓకే, కాంప్లిమెంటరీ కదా. ఇంకా మనమైతే ఆర్డర్ పెట్టిన చికెన్ మండి వచ్చింది. ఇదైతే జ్యూసీ చికెన్ మండి, ఇదైతే మటన్. అంతా బాగానే ఉంది కానీ జీడిపప్పు అయితే నూక చేసి వేశారనమాట. అసలు వేసినట్టే కనిపించలేదు. మరీ బెస్ట్ కాదు, అట్లని బ్యాడ్ కాదు, యావరేజ్గా అయితే ఉందన్నమాట. ఇంకా అదైతే సరిపోదని చెప్పి మళ్ళీ మా వారైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టారనమాట. అదైతే చాలా స్పైసీ ఉండింది. ఇంకా అదైతే మేము పార్సిల్ కట్టిచ్చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాం అనమాట. ఇది మాన్యుమెంటు, అక్కడ దిగేసి అక్కడి నుంచి అయితే చిన్న వాక్ అనమాట. మళ్ళీ లండన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మేము ఉండే ఏరియాకి ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. అక్కడి నుంచి అయితే మంచిగా అనిపించింది. ఇది కూడా నాకు చాలా బాగా లాస్ట్లో, ఎందుకంటే లండన్ బ్రిడ్జ్, షార్డ్, ఇక్కడంతా వ్యూ మంచిగా నైట్ వ్యూ లాస్ట్ టైం ఒకసారి చూసుకుందాము అని చెప్పి బాగా అనిపించింది అనమాట. పరేడ్ అయితే ఫుల్ పరేడ్ వ్లాగ్స్ అయితే నేను పెట్టానండి. ఫుల్ పరేడ్ అయితే మొత్తం నేను ఎక్కడ లైవ్ మిస్ చేయకుండా వీడియోస్ చేసి పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. ఏ దేశం వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ కల్చర్ ఏంటని చాలా బాగుందన్నమాట. నేనైతే ఎక్కడ వాయిస్ ఓవర్ లేదు, మొత్తం లైవ్ పెట్టినట్టే పెట్టేశాను అనమాట. నచ్చితే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక్కడైతే చూడండి క్రూజ్ కూడా ఉంది. ఆ క్రూజ్ క్రాస్ చేసేటప్పుడు లండన్ బ్రిడ్జ్ అయితే గేట్స్ ఎత్తుతారనమాట. ఇంకైతే ట్రైన్ దిగేసి మేము ఉండే ఏరియాకి చేరుకున్నాం అనమాట. ఇదండి ఈరోజు వ్లాగు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.